మా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానమ్మా, అమ్మవారి కోసం నైవేద్యం రెడీ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈరోజు లాస్ట్ వారం కదండి ఆషాఢంలో, అందుకని ఇంకా మా సైడ్ అంతా ఇక్కడ బాగా జరుగుతాయి అనమాట. ఇది చూడండి, నేను నైవేద్యం కోసం నేను ఎప్పుడు మా ఇంటి దగ్గర ఎలా మా ఊర్లో నైవేద్యాలు ఎలా పెట్టుకుంటామో అదే టైప్లో పెట్టుకుంటాను అనమాట. ఈ ఆషాఢంలో 4వ వారం కానీ 3వ వారం కానీ పెట్టేసుకుంటాను. ఇప్పుడు 4వ వారం కదా, ఈ రోజు పెట్టుకుంటున్నా. నేను మా ఇంటి సైడ్ ఎలా పెట్టుకుంటాను అలాగా, నేనేమి బోనాలు ఎత్తుకోవడం అలాంటివి ఏమి ఉండవు. నేను నైవేద్యం పెట్టుకుంటాను, ఇంట్లో గుడికి వెళ్ళి వస్తాను. ఇదిగోండి మినపప్పు నానబెట్టాను, వీటితోటి పునుగులు వేస్తాను. ఇప్పుడు పప్పు రుబ్బేసి మెత్తగాని దాంట్లో వరిపిండి మిక్స్ చేస్తాను అనమాట. ఇదిగోండి వరిపిండి. ఇప్పుడు దీన్ని తడిపి పెడతాను, ఎందుకంటే ఉండలు ఉండకూడదు. మనం పునుగులు వేసేటప్పుడు నూనెలోకి ఉండలు వచ్చినాయి అనుకోండి, టపా టపమని పేలిపోతాయి. కాబట్టి చాలా డేంజర్ ఇది. ఉండలు లేకుండా చక్కగా జాగ్రత్తగా కలుపుకొని ఉంచుకోవాలి. ముందు ఇలా కొంచెం నానబెట్టేసుకుంటే మనం మినప్పిండి వేసుకున్నాక ఈజీగా కలుస్తుంది అని చెప్పేసి ముందు ఇలా నానబెడతాను అనమాట. ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మినపప్పుని రుబ్బుతాను. ఇదిగో కొంచెం మినపప్పు తీసుకున్నానే, ఎక్కువేం అవసరం లేదు, తక్కువ ఒక 9 పునుగులు వస్తే చాలు. ఇంకా ఎక్స్ట్రా టిఫిన్ కింద తినచ్చు అనుకున్నప్పుడు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఓకే, అందులో ఇదిగో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కలపాలి కదా మనం పిండిలో. ఇదిగో కొంచెం వాటర్ ఓకే వేసి మెత్తగా రుబ్బాలి. ఇదిగోమ్మా మనకి పిండి ఇలా మెత్తగా ఆడేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇందులో కలిపేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం మినపిండి ఎక్కువగా ఉండి వరిపిండి తక్కువగా ఉంటేనే మనకి పునుగులు అనేవి కూడా చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగా వస్తాయి. వరిపిండి ఎక్కువ కలిపేసుకుంటే గట్రాల్లో వచ్చేస్తాయి, తినబుద్ధి కాదు. చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ కలిపేటప్పుడు ఉండలు లేకుండా చక్కగా చాలా స్మూత్గా కలుపుకోవాలి. పిండి ముద్ద కింద ఉన్నదనుకో ఫట్ ఫట్ మని పేలిపోతాయి. పిండి ముద్దలు అవి ఉన్నాయనుకో అమ్మా, అవి ఏమంటే పునుగులు వేసేస్తాం ముద్దలుగా ఉంచేసి, అలా వేసినప్పుడు ఫట్ ఫట్ మని పేలిపోతాయి మధ్యలో. చాలా డేంజర్, నాకు జరిగింది అలాగా. అందుకని అప్పటి నుంచి చాలా జాగ్రత్త పడతాను. అందుకే అంత ముందే నానబెట్టుకుంటే సాఫ్ట్ అయిపోతుంది. అందుకే ఎవరిగా చెప్తున్నాను. ఇక్కడ నేను ఇదిగో చూడు, నైవేద్యం కోసం రైస్ కూడా పెట్టేశాను. ఓకే, ఆల్రెడీ అన్నం ఉడుకుతుంది. ఇక్కడ పునుగులు వేయడానికి ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టుకున్నాను, అది కూడా కాగిపోయింది. ఇలా వేసుకోవాలమ్మా. అన్నం అక్కడ ఉడికిపోయింది, వంచేసాను కూడా. గంజి వంచేసి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి. ఓకే, ఇగోమ్మా ఒక వాయ అయిపోయింది, ఇంకో 2వ వాయ. అతుకుపోయింది. రైస్ బంద్ చేస్తా. ఊడిపోతాయి ఇవి, అతుక్కొని ఇలా ఎగిరేటప్పుడు ఇది అలా ఊడిపోతాయి అంతే. ఈ పునుగులు ఇలాగే వస్తాయి. మా అది మొత్తం వేసేస్తావా? ఆకమ్మా కొంచెం వేస్తాను, నైవేద్యానికి కింద వండుతాను. ఉన్నది నీకు పౌడర్లు అవి చెయ్యాలి కదా, వాడుకుంటారు కదా, అందుకని అది ఆరబెట్టేస్తాం. సరేనా? ఎక్కువ తెచ్చారు కదా. చాలా బాగుందమ్మా, మాకు ఎంత ఫ్రెష్ గా ఉందో చూడు. అవును, మళ్ళీ వర్షాకాలం వచ్చేసిందంటే ఇంకా వర్షాలు కురుస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏమవుతుందంటే గొంగళి పురుగు అని పట్టేస్తుంది. మునం చెట్టుకి ఎక్కువ పట్టేస్తుంది బాగానే. పట్టేసి ఆకు సగం సగం ఆకులు తినేసినట్టు అలా వస్తాయి. ఇంత ఫ్రెష్ గా రాదు. చాలా బాగా వచ్చింది. వెళ్ళి బజ్జీలు ఒకసారి తిప్పు. ఇదిగోమ్మా మనకి బజ్జీలు కూడా రెడీ అయిపోయింది. ఇంకా మునగాకు కూర వండేసామంటే పునుగులు అంటారు, బజ్జీ అదే పునుగులు రెడీ అయిపోయినాయి. పునుగులు అయిపోయింది, అన్నం అయిపోయింది. ఇంకా మునగాకు వండితే అయిపోద్ది కదా ప్రసాదం. అంతే మరి. మునగాకు కొలుచుకున్నావా? కొలిచేసానమ్మా. ఇక్కడ వాటర్ పెట్టి ఒక గ్లాస్ వాటర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. తెలగపిండి లేదంట. అయ్యయ్యో. ఇంకా ఉత్తి మునగాకు కూర వండాలి.
మరి అది తాలింపు వేసిన బాగానే ఉంటుంది. బాగుంటుంది. తాలింపు వేయం అమ్మవారికి అనుకో, ఇలాగే వండాలి. మనకి తాలింపు వేసుకుంటాము కాబట్టి ఇప్పుడు తెలపిండి లేదు. తెలపిండి లేకపోయినా నేను ఇలా చేసేస్తాను. అంతకుముందు కూడా తెలపిండి దొరకనప్పుడు ఇలాగే ఉత్తి మునగాకు పసుపు వేసేసి వండేసి నైవేద్యాలు పెట్టుకునే రోజులు కూడా ఉన్నాయి. దీన్ని ఇలాగా మనం కట్ చేసుకుంటే ఇదిగోమ్మా మనకు వాటర్ ఎగిరిపోయి రెడీ అయిపోయింది. ఆకు దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తున్నానండి. ఎప్పుడు కూడా ఇలాగ ఇగో చూసారు కదా అంతకుముందు. ఇప్పుడు స్పాంజీ పెట్టి తుడిచేసాను అనమాట. మళ్ళీ నేను బొట్లు పసుపు అవన్నీ రాసి పెడతాను. ఫస్ట్ ఇక్కడ వినాయకుని మనం పూజించుకోవాలి కాబట్టి స్టార్టింగ్ ఇక్కడ స్వస్తికి వేసుకుంటాను ఎప్పుడు కూడా ఇలాగా. తర్వాత ఇవ్వండి ఈ మూడిట్లకి ఇలాగా పసుపు అది రాసేస్తాను. మీరు ఎలా చేస్తారా అన్నది కమెంట్ చేయండి. నేను ముక్కోటి దేవతలు అని చెప్పేసి ఇలాగా ఎప్పుడు నైవేద్యాలు పెట్టుకుంటాను అనమాట. సంవత్సరంలో 3 సార్లు కంపల్సరీ పెట్టుకుంటానండి. అంటే ఇలాగా ఆషాఢంలో ఒకసారి, మళ్ళీ ఉగాదికి పెట్టుకుంటాను, మళ్ళీ సంక్రాంతికి కనుమ అప్పుడు కూడా నైవేద్యాలు పెట్టుకుంటాను. ఇలా సంవత్సరంలో 3 సార్లు కంపల్సరీ పెట్టుకుంటాను. ఇలా నైవేద్యాలు పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో చాలా మంచిదండి. నైవేద్యాలు ఎవరైనా కనుక పెట్టుకోవడం తెలియకపోతే కనుక పెట్టుకోండి కంపల్సరీ, చాలా మంచిది. ముక్కోటి దేవతలు మనల్ని చల్లగా కాపాడడం కోసం అదే అమ్మవార్లు అవి వస్తూ ఉంటారు కదా, అలాగా రాకుండా చల్లగా చూస్తారనమాట దేవతలు. నాకు తెలిసినంత మట్టుకే అదేనండి. ఎవరైనా ఇంకా ఏదైనా తెలిస్తే కమెంట్ చేయండి తప్పకుండా. నేనైతే అదే అనుకుని నేను కంపల్సరీ ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఫస్ట్ కుంకుమను అద్దుకొని వాటర్లో ముంచి అలా అప్లై చేయాలి. అప్పుడే మరి అతుక్కుంటుంది ఇలాగా. ఇలాగా 5 బొట్లు పెడతాను. ఇక్కడ 3, ఇదొకటి ఇలాగా ఇలా అన్నిటికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తానమ్మా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంక నైవేద్యం పెట్టేస్తాను. మనకి పైన పూజ కూడా అయిపోయింది. ఇదిగోమ్మా మనకి నైవేద్యానికి సలివిడి చేసుకోవాలి. సలివిడి పానకం వడపప్పు అంటారు కదా, అది సలవ. ఇదిగో వరిపిండి బెల్లం అనమాట. మనం కొంచెం వరిపిండిలో ఇంత బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి కలుపుతూ ఉండాలి. లేదని పురుగు అయిపోతుంది. కొంచెం పిండి ఉంది కదా అని కొంచెం ఇలా ఉంచేస్తే పల్చగా వచ్చేసి ముద్దలా పెడతారు. అలా కన్నా కొంచెం వాటర్ వేసి తడపడం వల్ల ఏమవుతుందంటే బెల్లం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇందులో చక్కగా మంచిగా ఇలాగా ముద్ద కింద అయిపోతుంది ఆ బెల్లం వల్ల. కాబట్టి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడే ఈ టైప్లో వస్తుంది. మనం ఇలా 2 ఉండలు చేసుకుని ఇలాగా హోల్ పెట్టుకోవాలి. సరేనా? మధ్యలో అప్పుడు పెసరపప్పు శుభ్రంగా 2 సార్లు ఇలా కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. దీనివల్ల మంచిది, సలవ అనమాట. ఇలాగే చేస్తారు. ఇగో పానకానికి బెల్లం వేసి ఇలా వాటర్. ఓకేనా? సలివిడి పానకం రెడీ మనకి. నేను ఇదిగో పెరుగు పెడతాను కంపల్సరీ. కొళ్ళు పెడతారు చాలా మంది అమ్మ. అసలు పూర్వం నుంచి కొళ్ళు పెడతారు సలవ అని చెప్పేసి అమ్మవారికని. మనం పెట్టము, వాటి జోలికి వెళ్ళమనుకో. ఎందుకంటే ఆ స్మెల్ అవి కూడా నాకు నచ్చదండి. నాకు నచ్చిన పద్ధతిలో నేను ఇలాగా సలవకి సంబంధించి నేను ఇలా పెడతాను. కొళ్ళు ఒకటే అవాయిడ్ చేస్తాను. సరేనా ఫ్రెండ్స్? మీరు పెట్టుకోవాలనుకుంటే కంపల్సరీ కొళ్ళు పెట్టుకోవచ్చు. ఇదిగోండి అన్నం వండాం కదా, మనం ఫస్ట్ ఏం తీసుకోకుండా ఇలాగా అమ్మవారికే నైవేద్యం పెట్టేయాలి. చాలామంది 3 ఆకులు అలా పెడతారు. నేను ఒకే ఆకులో ఇలాగా 3 సార్లు అలా పెడతాను ఎప్పుడు కూడా. నాకు అంటే మా అమ్మాలో చిన్నప్పటి నుంచి చేసింది నాకు అలవాటు. ఇలా అంతకు ముందు ఒకసారి నైవేద్యం చూపించాను. మాకు తెలీదు, ఒకసారి చూపించండి అని అడిగారు అనమాట. అందుకని నేను చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అన్నదే అడిగారు అంతకుముందు. అలా 3 సార్లు అలాగా 3 కింద పెట్టేస్తాను. ఇప్పుడు కూర మనం తెలగపిండి ఆకు వేసి చేసుకోవచ్చు. ఇంకా తెలగపిండి దొరకనప్పుడు ఇలా పసుపు ఆకు ఉప్పు వేసి కూడా చేసుకోవచ్చు.
ఎలా వీలుని బట్టి మనం అలా చేసుకోవాలి, ఇంకా తప్పదు కదా మరి. ఇలా ఇది కూడా 3 సార్లు ఇదిగోండి, ఒక్కొక్క దాంట్లో 3-5 సార్లు అలా పెట్టాలి 3 వైపులా. అలాగ అన్నీ 9 వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి పునుగులు చూడండి, 1 ఇలా, ఇవి కూడా 3 అలా 9 రావాలి. ఇదిగోమ్మ బెల్లం ముక్కలు ఇలాగ 9 పీసులు ఉండాలి, సరేనా, చిన్న చిన్నవి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే ఏం పెట్టామో కూర అవి పెడతాం కదా, అదే ప్లేస్ లో ఇలాగ 3 పెట్టాలి. ఓకే, ఇలా చిన్నవి తీసుకున్నా పర్వాలేదు. అలా 3 పెట్టేయాలి. ఇప్పుడు అంతా రెడీ అయ్యింది. కొబ్బరికాయ ఒకటి ఉండాలి, సరేనా, కంపల్సరీ. ఇంకా ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వినాయకుడికి చేయాలండి పూజ, తర్వాత ముక్కోటి దేవతలకి అని చెప్పేసి ఇదిగో ఇలాగా పసుపు కుంకుమ అయ్యి ఇలా 3 ఇలా పట్టుకొని 3 సార్లు ఇలా వేసుకోవాలి మనం. అలా దండం పెట్టుకోవాలి. మనం 3 సార్లు వేయాలి కదా అని చెప్పేసి ఇలాగ వేసే అవసరం లేదు. ఒక్కసారి ఇలా తీసుకొని ఇలాగని 3 సార్లు అనుకుంటే చాలు. అది నేను చేసే పద్ధతి మీకు చెప్తున్నాను. అలా పసుపు కుంకుమ వేసుకోవాలండి. ఇంకా పువ్వులు ఇంక ఇలాగే పెట్టేస్తాను. ధూపం వెలిగిస్తాను. ఇప్పుడు మా వారిని మా పిల్లల్ని రమ్మని పసుపు కుంకాలు అన్నీ వేయిస్తానండి. ధూపం వేస్తాను. కంపల్సరీ వెలిగించినా కానీ నేను ధూపం వేస్తాను అనమాట. నాకు ఇష్టం కూడా ధూపం వేయడం అంటే. బయట నిప్పులు వెలిగిస్తున్నాను, అవి డాడీ వెలిగిస్తున్నారు. అదే డాడీ వెలిగించారా? లేదు, వెలిగించండి. మరి ఇందాక వెలిగిస్తున్నారు అనుకున్నాం మేము. ఏంటి పొగ వేయటానికా? వెలిగించలేదా? ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసుకోవాలండి. దండం పెట్టుకొని మనం ఇప్పుడు నైవేద్యం చెల్లించుకోవాలి. నైవేద్యం చెల్లించేసానండి. ఇప్పుడు హారతి ఇస్తాను. దా సాయి, రా హారతి తీసుకో, సాష్టాంగం పెట్టుకో.
హారతి హారతి చేసుకుని ఫస్ట్ సాష్టాంగం పెట్టుకోండి. ఇదిగోండి ఇలాగా నిప్పులు వెలిగించుకుంటాను. ఇక్కడ సాంబ్రాణి పౌడర్ కంపల్సరీ వేస్తాను. మొత్తం ఇల్లంతా వేస్తాను అనమాట. ఇలాగా అమ్మవారికి అది చూపించి. నాకు ఈ పొగ అంటే చాలా ఇష్టం. బాగుంటది, చాలా చాలా బాగుంటది. నాకు చాలా బాగా ఇష్టం. సాంబ్రాణి పొగ అంటే మీకు ఇష్టమా ఫ్రెండ్స్? నాకైతే చాలా చాలా ఇష్టం. నేను కాసేపు ఇలా పొగ వేసాక పీల్చుకోకూడదు అంటారు. అంటే ఎందుకంటే మాకు డస్ట్ ఎలర్జీ అది ఉంది కదా, డాక్టర్లు చెప్తారనమాట మీరు ధూపాలు అవి వేయకండి, అగరబత్తులు వెలిగించకండి అని. కానీ అసలు సాంబ్రాణి ధూపం వేయకుండా మాత్రం ఆగలేను నేను. కంపల్సరీ స్మెల్ బాగుంటది, చాలా బాగుంటది. కానీ అదే అక్కడే ఇలా కూర్చున్నాం మనకు గొంతులు పడతాయి. పట్టినా కానీ కాసేపు ఇది ప్రశాంతంగా ఉంటది. చాలా చాలా బాగుంటది. బాగుంటది స్మెల్. కానీ ఆ గొంతు పట్టేయడంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. నైవేద్యం అది అంతా మంచిగా పూర్తి అయిందండి. ఇప్పుడు ప్రసాదం తీసుకుంటాము మేమైతే. దమ్మా రండి. అండి అసలు ఎవరు ఉన్నట్టున్నారు. నువ్వు తినేలో ఈరోజు మా లంచ్ ఏముంటాయండి అండి చెప్తాను వినండి. ఇప్పుడు బజ్జీలు చేశాను కదా, ఇవ్వండి ఒక 3 బజ్జీలు పెట్టేస్తున్నాను. ఇది మా వారికి కలిపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను తినేసాను, కలిపిచ్చేయమన్నారు. ఇవ్వండి పునుగుల్లోకి ఆలు కుర్మా నిన్నటిది ఉంది కదా, అందులో నంచుకొని తింటారు. ఇంకా ఆలు కుర్మాతో కొంచెం అన్నం, పప్పు టమాటా ఉంటే అది కొంచెం అన్నం. నేను తిన్నాను, సాయి మా వారికి. ఇప్పుడు మాధు తింటుంది. ఏమ్మా కొన్ని వడియాలు కూడా ఉన్నాయి, అవి కూడా వేసేస్తున్నాను. చక్కగా ఈ రోజు లాగా మా లంచ్ అయితే పూర్తి అయిపోయినట్టు. టిఫిన్ లంచ్ కూడా ఒకేసారి అయిపోతున్నాయి. వెనకమరవా అమ్మవారికి 115 వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు కుటుంబం అమ్మవారికి 150 రూపాయలు సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నారు. శివాజీ కుటుంబం అమ్మవారికి 130 రూపాయలు సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నారు. అమ్మవారికి 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి పెట్టినమ్మా పెట్టేసామా. చూసారా, ఇంకా గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ తినేస్తున్నాం మేమైతే. మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? తినాలనిపిస్తుందా? చాలా మంది వెనిలా ఐస్ క్రీమ్తో తింటారు. మీరేంటి ఈ ఫ్లేవర్లు తీసుకొచ్చారు? ఈ ఫ్లేవర్ అంటే అమ్మా తినాలనిపించింది ఈ ఫ్లేవర్స్, అందుకని తీసుకొచ్చాం. పక్కన ఐస్ క్రీమ్ పెట్టేసుకుందాం అంతే. ఇది ఏంటనుకుంటున్నా? తెలుసు, పనస్తోన్లో ఫ్లేవర్ కదమ్మా. జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్. ఇది డ్రై ఫ్రూట్స్. ఇది క్లాసిక్ కాజు నేను కిస్మిస్ రెండు కూడా తిన్నాం కదా మధు, మనం డ్రై ఫ్రూట్స్ తిన్నాము. అది ఎంత బాగుందో.
మరి అప్పుడు ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఓన్లీ కాజు కిస్మిస్దే అమ్మా, ఫ్లేవర్డ్ అంతే. ఇది అంతేనా? డ్రై ఫ్రూట్స్ డ్రై కాదు. ఫ్రూట్స్ అది బ్లూ కలర్ అలా ఉంది, అదే అంటున్నాను. అదే రాజ్భోగ్ అని ఒకటి ఉంటుంది. నీకు తెలిసే తేలేదన్నమాట సాయి. అక్కడ లేవు, నేనేం చేయను. ఓకే పడవే తల్లి. వేరే స్పూన్ తీసుకో. కరిగాక పడిలా లేదు ఇది. డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ కదమ్మా. ఇదిగో ఇందులో కూడా ఉన్నాయి కదా అమ్మా నట్స్. ఇంకా గులాబ్ జామ్ వేస్తా. పాకమేకు గలీజ్గా ఉంటుంది. ఓకే ఎలా ఉందమ్మా సాయి? సూపర్. భలే ఉందమ్మా. ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా గులాబ్ జామ్ కూడా, అది కూల్గా ఇది కూల్గా తింటుంటే సూపర్. ఫ్రెండ్స్ లైవ్ చేశాను కదా, లైవ్లో ఈరోజు మంచి మంచి స్పెషల్ ఐటమ్స్ చేశానండి. ఇంకా నాటుకోడి కూర, ఇంకా రాగి ముద్ద, చిల్లి గారి, ఇంకా నాటుకోడి గుడ్లు ఉన్నాయి కదా దాంతో ఫ్రై చేశాను. సూపర్ ఐటమ్స్ చేశాను. మీరు లైవ్ చూడాలనుకుంటే చూసేయండి చక్కగా వెళ్ళి. ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ఐటమ్స్, మంచి టేస్ట్గా ఉన్నాయి, అద్దరిపోయి ఇంకా చాలా చాలా బాగున్నాయి. తింటుంటే సూపర్ అమ్మా. చాలా చాలా రుచిగా ఉన్నాయి.